ఈ మధ్య బాగా వినిపిస్తుంది వాస్తు. అసలు వాస్తు అంటే ఏంటి? పంచభూతాల్ని మన ఇంట్లో పెట్టుకోవడమే వాస్తు. సో మరి వాస్తు ఇంకా ఆస్ట్రాలజీ ఇవి రెండు ఒకటే అంటారా, లేకపోతే అసలు ఇవి 2 డిఫరెంట్ కాన్సెప్ట్సా? వాస్తు ఈజ్ నథింగ్ బట్ మన హౌస్ రిలేటెడ్. ఒక ల్యాండ్ అంటే ఒక బిల్డింగ్ ఏదన్నా వాస్తు పరంగా మీరు చూడాలంటే అసలు ఏం క్రైటీరియాస్ చూస్తారు? వాస్తు వచ్చేసి డైరెక్షన్స్ తోటి ఉంది. ఆ 1 టైం డబ్బుల కోసం వస్తున్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు వేసేసుకుంటున్నారు. ఈ ఫేక్ ఇవి ఏంటి మరి? మార్కెట్లో ఏదో ఒకటి పట్టుకొని అంటే జనాలను మోసం చేసి మనీ కలెక్ట్ చేయాలని చెప్పేసి ఒక పాయింట్లో ఉంది చాలా మంది. ఇప్పుడు టాయిలెట్ తప్పు ఉంది కాబట్టి వాళ్ళు ఎలిమెంట్స్ అమ్ముకుంటారు. అరే ఈ టాయిలెట్లో ఈ చెట్టు పెట్టు. వాస్తు ఇంపాక్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కొంటున్నాం, ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చినాం, దాని ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది. పాతకాలంలో ఇంకోటి ఏంటంటే డోర్ ఉంటుండే, అటు ఇటు దీపాలు పెట్టుకోవడానికి గూడులు ఉంటుండే. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే సెంటర్ డోర్స్ ఎందుకు పెట్టుకుంటుండే అప్పుడు? హాయ్ వంశీకృష్ణ. హలో మేడం. ఇల్లు అన్నప్పుడు మనకి ఓన్లీ దాని స్ట్రక్చర్, దానికి ఎంత సిమెంట్ స్టీల్ అవే కాకుండా ఇంటీరియర్స్ ఆర్కిటెక్చర్ కాకుండా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ మధ్య బాగా వినిపిస్తుంది వాస్తు గురించి ఈరోజు మీ నోట్లోంచి మాకు మా వ్యూవర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారని మేము అనుకుంటున్నాం. డెఫినెట్లీ మేడం. సో టు స్టార్ట్ ఆఫ్ విత్, అసలు వాస్తు అంటే ఏంటి? సో వాస్తు అంటే నథింగ్ బట్ అంటే మన పంచభూతాలు అంటే ఏముంటాయి మనకి? ఎయిర్, వాటర్, ఫైర్, స్కై, ఎర్త్. ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవాలి. సో యూటిలైజ్ చేసుకొని ఒక ఇంట్లో బంధించినప్పుడు సో మనకేంటంటే పాజిటివ్ ఎనర్జీ కానీ అందులో నుంచి పాజిటివ్ బెనిఫిట్స్ కానీ మనం తీసుకోగలుగుతాం. సో వాస్తు ఇస్ నథింగ్ బట్ పంచభూతాల్ని మన ఇంట్లో పెట్టుకోవడమే వాస్తు. వెరీ వెల్ సెట్. సో మరి వాస్తు ఇంకా ఆస్ట్రాలజీ ఇవి రెండు ఒకటే అంటారా, లేకపోతే అసలు ఇవి 2 డిఫరెంట్ కాన్సెప్ట్సా? సో వాస్తు అండ్ ఆస్ట్రాలజీ అనేది ఎంటైర్లీ డిఫరెంట్. వాస్తు ఈజ్ నథింగ్ బట్ మన హౌస్ రిలేటెడ్ కానీ ఆఫీస్ రిలేటెడ్ కానీ ఏమున్నా కానీ ఇండస్ట్రియల్ కానీ ఇవన్నీ వాస్తు ప్లేస్మెంట్స్ అన్నట్టు. సో ఏది ఎక్కడ పెట్టాలి మన యూటిలైజేషన్కి అండ్ కంఫర్ట్ ప్రకారంగా ఏది ఎక్కడ పెట్టాలి అనేది వాస్తు. ఆస్ట్రాలజీ అంటే మన గ్రహాలు, సో మన స్థితిగతులు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఏ టైం నుంచి ఏ టైం ఉంటుంది అంటే ఏ టైంలో పుట్టాము, ఏ టైంలో సో ఎలా ఉంటుంది మన గ్రోత్ అనేది, దేంట్లో రాణిస్తాం అనేది ఆస్ట్రాలజీ. ఈ వాస్తు కానీ ఆస్ట్రాలజీ కానీ ఏంటంటే మన పూర్వీకుల నుంచి వచ్చినాయి ఇవన్నీ. సో మనం మర్చిపోవద్దని చెప్పేసి ఏంటంటే గ్రంథాలలో రాసినారు. సో ఈ గ్రంథాలు ఏంటంటే ఒక వ్యక్తి చదువుతుండే దాన్ని మళ్ళీ అతను అర్థం చేసుకొని మళ్ళీ సింప్లిఫై చేసుకుంటూ వచ్చిండు. అలా సింప్లిఫై చేసుకుంటూ వచ్చి ఇప్పుడు కొద్ది వరకు మనకు వాస్తు అనేది కానీ ఆస్ట్రాలజీ కానీ ప్రాపర్ చెప్పేవాళ్ళు ఉన్నారు, సగం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎవరైతే సగం నాలెడ్జ్తో రాసిన బుక్స్ చదువుతారో వాళ్ళు ఏంటంటే సగం చెప్తూ ఉంటారు. సో ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి బుక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి చదివి ఆ నాలెడ్జ్ మనము ఇప్పుడు ప్రీవియస్గా అంటే మన విద్య నేర్చుకోవాలంటే గురువులు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ప్రాపర్ గురువులు అనేది దొరకట్లేదు. అంటే ఒక శాస్త్రం పర్టికులర్ దాని మీద నేర్చుకోవాలంటే సో అల్టిమేట్గా బుక్స్ కానీ సో ఎవరైనా గురువులు దొరికారనుకోండి లక్కీలీ, సో వాళ్ళ నాలెడ్జ్ని మనం అందిపుచ్చుకున్నప్పుడు సో మనకు ప్రాపర్గా ఒక్కొక్కరి నాలెడ్జ్ బట్టి అంటే వాళ్ళ గురువులు బట్టి వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ బట్టి ఫర్దర్ జనరేషన్కి అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు న్యూమరాలజీ ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. అంటే మనది ఏదైతే మన యాన్సిస్టర్స్ నుంచి వచ్చినాయో గ్రంథాలు కానీ సో మన మెడికల్ ఫీల్డ్ కానీ ఇవన్నీ ఏంటంటే ప్రాపర్గా ఉంటాయి. సో బయట నుంచి ఇప్పుడు వచ్చేసి న్యూమరాలజీ తీసుకొని వచ్చినారు. అది అంతకుముందు మన దగ్గర లేదు, అంటే ఫారెన్ తీసుకొని వచ్చినారు. మళ్ళీ తర్వాత అంటే చిలక జోష్యం అని చెప్పేసి అంటారు, అది ఇండియాలో ఉంది. సో మళ్ళీ హస్తరేఖలు అని చెప్పేసి అంటారు. ఫేస్ రీడింగ్ ఉంటుంది, హ్యాండ్ రీడింగ్ ఉంటుంది, సో వాకింగ్ స్టైల్ ఉంటుంది, బాడీ స్ట్రక్చర్ ఉంటుంది, ఇయర్స్ బట్టి కూడా చెప్పేటోళ్ళు. సో ఒక్కొక్కరు ఏంటంటే ఒక్కొక్క దాంట్లో స్పెషలిస్ట్ అయి ఉంటారు. సో కొంతమంది ఏంటంటే కొంతమంది జెమాలజీ ఉంటుంది. సో అవన్నీ ఇండియాలో వచ్చినాయి. సో ఇవన్నీ ఏంటి అని అంటే డిఫరెంట్ స్టడీస్ హెల్త్ మీద కానీ నాలెడ్జ్ మీద కానీ ఎవ్రీథింగ్ స్ట్రెంత్ మీద కానీ ఫేషియల్ రీడింగ్ మీద కానీ హ్యాండ్ ఆస్ట్రాలజీ ఇవన్నీ ఏంటంటే సో అన్నీ మన గ్రంథాలు. సో మన బిల్డింగ్ మనం ఉండడానికి ఎలా అయితే గృహాన్ని నిర్మించుకోవాలి, సో దానివల్ల మనం పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడం అనేది వాస్తు. ఆస్ట్రాలజీ ఎంటైర్లీ డిఫరెంట్, వాస్తు ఎంటైర్లీ డిఫరెంట్, అండ్ హ్యాండ్ ఆస్ట్రాలజీ డిఫరెంట్, ఫేషియల్ ఆస్ట్రాలజీ డిఫరెంట్, అండ్ వైదిక్ ఇవన్నీ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అని. సో అన్నీ పర్ఫెక్ట్గా మనము యూటిలైజ్ చేసుకున్నాం అనుకోండి, మా ఇండియా విల్ బి ది టాప్. మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరు టాప్లో ఉంటారు.
అండ్ ఒక ల్యాండ్ అంటే ఒక బిల్డింగ్ ఏదన్నా వాస్తుపరంగా మీరు చూడాలంటే అసలు ఏం క్రైటీరియాస్ చూస్తారు మీరు? ఓకే, జనరల్గా ఏంటంటే వాస్తు వచ్చేసి డైరెక్షన్స్ తోటి ఉంటుంది. సో నార్త్ ఈస్ట్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈ 4 డైరెక్షన్స్ ఉంటాయి. మళ్ళీ 4 డైరెక్షన్స్కి ఇంటర్లింకింగ్ జాయింట్స్ ఉంటాయి కదా, దాన్ని అంటే నార్త్ అండ్ ఈస్ట్ కలిసేది నార్త్ ఈస్ట్ అంటాము, అండ్ ఈస్ట్ అండ్ సౌత్ కలిసేది సౌత్ ఈస్ట్ అంటాము, అండ్ సౌత్ అండ్ వెస్ట్ కలిసి సౌత్ వెస్ట్ అంటాం, నార్త్ అండ్ వెస్ట్ కలిసేది నార్త్ వెస్ట్ అంటాం. సో ఇవన్నీ డైరెక్షన్స్ అన్నట్టు. ఈ డైరెక్షన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో వాస్తు ప్రకారం మనకి ఏమని చెప్పారు అంటే ఒక్కొక్క డైరెక్షన్కి ఒక్కొక్క పవర్ ఉంది. సో ఈస్ట్ వచ్చేసి ఫేమ్. సో ఎవరికైనా పేరు కావాలనుకున్నారు అనుకోండి, అంటే ఫేమ్ కావాలి మార్కెట్లో అనుకుంటే, సో ఈస్ట్ ప్రిఫర్ చేస్తారు. అంటే నాకు ఈస్ట్ ఫేసింగ్ కావాలి అని అంటారు. కొంతమంది నార్త్ ప్రిఫర్ చేస్తారు. నార్త్ ఈజ్ నథింగ్ బట్ అంటే కుబేర స్థానం అంటాం అన్నట్టు, అంటే ఫైనాన్షియల్. సో ఎవరికైనా మనీ కావాలి, నా పేరు వద్దు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఉంటారు, మూవీ ప్రొడ్యూసర్స్, వాళ్ళు చాలా డబ్బులు ఉంటాయి హీరోస్తో కంపేర్ చేస్తే. సో హీరోస్కి పేరు ఉంటుంది, ప్రొడ్యూసర్కి మనీ ఉంటుంది. సో వీళ్ళిద్దరు కంపేర్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నంత మనీ హీరోస్ దగ్గర ఉండదు. సో హీరోస్ దగ్గర ఉన్న ఫేమ్ ప్రొడ్యూసర్ దగ్గర ఉండదు. సో ఒక్కొక్క వాళ్ళ ఆస్ట్రాలజీ, ఇట్స్ కమ్స్ టు ఆస్ట్రాలజీ అన్నట్టు. సో కొంతమందికి ఫేమ్ ఉంటుంది, కొంతమందికి నేమ్ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో అప్పటిదప్పుడే వైరల్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే నాకు ఆస్ట్రాలజీ తెలియదు కానీ, సో వాళ్ళకు ఫేమింగ్ రిలేటెడ్ ఆస్ట్రాలజీ అనేది అంటే ఆస్ట్రో అనేది వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి 0 ఉన్నోళ్ళు హైకి వెళ్ళిపోతారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నాడు, అన్నోన్ పర్సన్. సో అతను ఎందుకు హైప్ అయ్యిండు, అతనితో డిఫరెంట్ యాక్టర్స్ కూడా వచ్చినారు. సో ఏంటంటే వాళ్ళకి ఆ బలం అనేది సహకరిస్తూ ఉంటుంది. దాంతోపాటు పాజిటివ్. సో ఇప్పుడు అంత నేమ్, ఇప్పుడు విజయ్ దేవరకొండ అతను ఉండి ఒక నెగిటివ్ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, సో సపోర్ట్ కాదు. సో మనం ఎదగాలి అనుకున్నా కానీ చుట్టూ ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయదు. సో ఇప్పుడు మనం పేరు కావాలి అనుకుంటేనేమో ఈస్ట్ ప్రిఫర్ చేస్తాం, మనీ కావాలనుకుంటేనేమో నార్త్ ప్రిఫర్ చేస్తాము. అండ్ మనము వంశం అంటే ఫుడ్ కానీ దేని కానీ కొడుతుండదు. కొంతమందికి ఏమంటే డబ్బు కావాలంటే పేరు కావాలి, కొంతమంది ఉన్నంతలో మంచిగా ఉంటే చాలు అనుకుంటారు. సో వాళ్ళు వెస్ట్ ప్రిఫర్ చేస్తారు. చాలామంది మార్కెట్లో ఏముంటుంది అంటే సౌత్ అనేది భయపడతారు, సౌత్ తీసుకోవద్దురా అని. ఓవర్నైతే రూల్ చేయాలనుకుంటారు సౌత్ అది. ఇప్పుడు పొలిటీషియన్స్ కానీ పోలీస్ కానీ ఎవరైనా కమాండింగ్ తీసుకోవాలనుకున్నా వాళ్ళు సౌత్ ఫేజ్ ఉంటుంది. సౌత్ ఫేజ్ అనేది చాలా పవర్ఫుల్. నేను చాలా వీడియోస్లో చెప్పిన సౌత్ ఫేజ్ ఏంటంటే కత్తి లేక. సో అందరు సౌత్ భయపడతారు, అది మనం రక్షిస్తుంది, మనం తెంచుతుంది కూడా. సో సౌత్ అనేదాన్ని ప్రాపర్ హ్యాండిల్ చేయాలి. ప్రాపర్ హ్యాండిల్ చేసినప్పుడు మన కత్తి ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తుందో మనకు అట్లా ప్రొటెక్షన్ ఇస్తుంది. అదే కొద్ది తేడా కొట్టింది అనుకోండి, అందులో ఆ ఇంట్లో అంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలామంది ఎక్స్పైర్ అవుతూ ఉంటారు అన్నట్టు. సో అందుకని ఏం చేస్తారంటే అన్నింటిలో అది సౌత్ తీసుకోకు అని అంటారు అన్నమాట. సో ఈ డైరెక్షన్ బేస్ చేసుకొని మనం ప్రిఫర్ చేస్తాం అన్నమాట. మరి వంశీ గారు, అసలు మరి ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఫస్ట్లో వాస్తు అంత ఇంపార్టెంట్గా చూసుకోరు, బట్ తర్వాత వాళ్ళకి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వెన్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు గెట్ దేర్ వాస్తు చెక్డ్ ఆర్ సంథింగ్, అలాంటప్పుడు మీరు ఎలా ట్రీట్ చేస్తారు వాటిని? సో జనరల్గా ఏంటి అని అంటే ఒక మనిషి ఇల్లు అనేది జీవితకాలం కోరిక. అది కొంతమందికి 10 yearsకి నెరవేరుతుంది, కొంతమంది 20 yearsకి నెరవేరుతుంది, కొంతమంది రాతలో ఉండదు ఇల్లు అనేది. సో మీరు డబ్బులు అనేది చాలా సేవింగ్ చేస్తూ ఉంటారు. ప్రాపర్గా తీసుకోవాలి. అంటే ఫస్ట్ స్టెప్లోనే మీరు వాస్తు అనేది ప్రాపర్ చూసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్లాట్ కొంటున్నారు, కొన్న తర్వాత అందులో అందులోకి వెళ్ళినారు, మీరు వాస్తు చూపించుకోలేరు, అందులోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీరు ఇబ్బందులు పడుతున్నారు. అది అమ్ముదామంటే ఎవరు కొనరు ఫస్ట్ థింగ్. ఎందుకంటే వాస్తు వల్ల అప్పటికే మీరు అది కొట్టిన దెబ్బని కోలుకునే లోపే మీరు 0కి వచ్చేసి ఉంటారు. సో అందుకని చెప్పేసి ఏంటంటే మీరు హార్డ్ అండ్ మనీని ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ స్టేజ్లోనే ఇరాడికేట్ చేయాలి. అంటే ఫస్ట్ స్టేజ్లోనే మీరు ఇల్లు కొనేటప్పుడు ప్రాపర్గా ఉందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. కట్టబోయే వాళ్ళు కూడా ప్రాపర్గా వాస్తు ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్గా ప్లానింగ్ తీసుకోవాలి. సో మార్కెట్లో ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు. సో నాలెడ్జ్ లేని ఇప్పుడు మార్కెట్లో ఎలా అవుతుంది అని అంటే ఏదైతే ఫేక్ చెప్తామో అది తొందరగా పోర్ట్రేట్ అవుతున్నారు, తను ఫేమ్ అవుతున్నారు. సో జెన్యున్ ఉండే వాళ్ళు అనేది మార్కెట్లో ఫేమ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. బట్ ఏదైనా కానీ నిజాయితీ స్లోగా గెలుస్తుంది, అబద్ధం అంటే అంటూ ఉంటారు కదా, అబద్ధం అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది, నిజం అనేది లేట్గా వస్తూ ఉంటుంది అన్నట్టు. సో మార్కెట్లో ప్రాపర్ వాస్తు ఎక్స్పర్ట్ని పట్టుకొని వాస్తు ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, అక్కడే మన ఇనిషియల్ స్టెప్ మన ప్రాపర్ రాంగ్ స్టెప్ తీసుకున్నాం అనుకోండి మొత్తం రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు జనరల్గా ఏమంటారు రెమెడీస్ అంటారు.
ఇప్పుడు ఎంతైనా కానీ ఏమంటారు, డోర్ ప్లేస్మెంట్ రాంగ్ ఉంది అనుకోండి, నీచ స్థానంలో ఉంటుంది. నీచ స్థానంలో అంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ ఎంట్రీ నుంచి. సో ఆ ఎంట్రీలో మనం పెట్టినాం. ఇంకొంతమంది ఏం చేస్తారంటే దాని రెమెడీ ఉండదు. ఏంటి అని అంటే యూ హ్యావ్ టు గో విత్ ద పాజిటివ్ ఎనర్జీ. అంటే పాజిటివ్ ఎనర్జీ నీచ స్థానంలో ఉన్న డోర్ని తీసుకొచ్చి ఉచ్చ స్థానంలో పెట్టుకోవాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక ఎలిమెంట్ ఇచ్చేసి ఒక ఎల్లో టేప్ కొట్టండి, లేకపోతే గ్రీన్ టేప్ కొట్టేసేయండి, ఆ డోర్కి పింక్ కలర్ వేసేయండి, ఏదో మార్కెట్లో ఇష్టం వచ్చేది చెప్తూ ఉంటారు. అది కొట్టడం వల్ల ఏమి ఉండదు. ఇనిషియల్ స్టెప్లోనే అంటే మీరు ప్లానింగ్ తీసుకునేటప్పుడే, అంటే ఇల్లు మీరు ఓన్గా కట్టుకోవాలనుకుంటున్నప్పుడు మాత్రం పక్కా ప్రాపర్ వాస్తు ఎక్స్పర్ట్ తోటి ప్రాపర్ ప్లానింగ్ తీసుకోండి. జెన్యూన్గా ఉండాలి. అంటే ఇష్టం వచ్చినట్టు కాకుండా తన ఓన్ ఇంప్లిమెంటేషన్స్ తోటి కాకుండా రా వాస్తు ఏదైతే ఉందో అది ఫాలో అవ్వకుంటే ఎవరైతే ప్లానింగ్ ఇస్తారో వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యి ప్లానింగ్ తీసుకోండి. మీరు కట్టుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ప్రాబ్లం ఉండదు. కొనాలనుకుంటున్నప్పుడు మాత్రం పక్కా ఒక వాస్తు ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయ్యి తీసుకోండి. ఎందుకంటే మీరు హార్డ్ అండ్ మనీ. ఇప్పుడు మీరు 50 lakhs 60 lakhs పెట్టి ప్లాట్ కొంటారు. కొన్న తర్వాత ఇబ్బందులు వస్తాయి, వాస్తు పరంగా కానీ దీని పరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో మళ్ళీ ఇప్పుడు అది అమ్ముదామన్నా కానీ వాస్తు కన్సల్ట్ వచ్చినారనుకోండి అది అమ్ముడుపోదు. సో మళ్ళీ మీరు మనీ ఫైనాన్షియల్ స్ట్రక్ అవుతూ ఉంటారు. దీన్ని ఈఎంఐ కట్టలేని పొజిషన్లో వెళ్తూ ఉంటారు, జాబులు పోతూ ఉంటాయి, హెల్త్లు పాడైపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఏంటంటే ఇనిషియల్ స్టెప్లోనే మీరు డెడికేట్ చేసుకోండి. రెమెడీస్ అనేటివి అసలుకి పాసిబిలిటీ ఉండవు. సో ఇంకొకటి ఏంటి అని అంటే 100కి 100% వాస్తు ఉండాల్సిన అవసరం లేదు. అన్ని ప్లేస్మెంట్ ప్రాపర్గా ఉండాలి. 100లో ఒక 70-80% ప్రాపర్గా ఉన్న సరిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి 100% పర్ఫెక్ట్ ఉండడు. సో వాస్తు కూడా 100% మనం చేయలేము, చేయొచ్చు, కాకపోతే రేర్ కేసెస్. సో బట్ 80-90 మార్క్స్ స్కోర్ అయ్యేటట్టు మనం వాస్తు చూసుకుంటే సరిపోతుంది. అన్ని ఎలిమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా, అన్ని ఎలిమెంట్స్ నుంచి మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేదా చూసుకుంటే సరిపోతుంది. మరి ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే మనం కొనుక్కుంటాం. ఇప్పుడు దీనికి ఇది బాగుంది. సపోజ్ ఇదే నేను రెంట్ ఇంట్లో ఉంటున్నాను, అలాంటప్పుడు మేజర్ చేంజెస్ ఇప్పుడు ఈ గోడ ఇక్కడి నుంచి తీయాలి, నీచ స్థానం నుంచి ఉచ్చ స్థానంలో పెట్టాలి, అలాంటివి మోస్ట్లీ ఏంటంటే ఓనర్స్ ఒప్పుకోరు. అప్పుడు ఏం చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడ్ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు మనం ఏం ఇన్వెస్ట్ చేయము అందులో. సో ఫస్ట్ థింగ్ ఏమవుతుంది, ఇప్పుడు ఇంతకుముందు కాన్షియస్ లేదు, బట్ ఇప్పుడు కాన్షియస్ వచ్చింది. ఇప్పుడు రెంటల్ వాళ్ళు కూడా వాస్తు ఎక్స్పర్ట్స్ మాలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే ఇది తీసుకోకండి. ఇప్పుడు 2-3 ఇల్లులు చూసుకుంటున్నారు, పిలుస్తున్నారు, ఏది వాస్తు బాగుంది, ఏది పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసి. అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు నేను చెప్పా కదా 100లో ఎంత స్కోర్ వస్తుంది, ఇది 70 స్కోర్ ఉంటుంది, ఇది 80 స్కోర్ ఉంటుంది, ఇది 90 స్కోర్ ఉంటుంది. అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కంఫర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక ఇంట్లో ఉన్నారంటే పీస్ఫుల్గా ఉండాలి. పీస్ఫుల్గా ఉండాలి అంటే మనకు ఎయిర్ ఫ్లో కానీ సన్లైట్ కానీ ప్రాపర్ రావాలి. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని మీరు ఇది తీసుకోండి మీకు బాగుంటుంది అని చెప్తాం. సో అన్ని మార్క్స్ని కన్సిడర్ చేసుకుని ఇది తీసుకోండి అని చెప్తాం. సో ఇప్పుడు ఒక ఇల్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ ఉంది, అది రెంట్కి పోవట్లేదు, అది వాస్తు లేకపోయినా పోదు. ఫస్ట్ థింగ్ ఇన్బిల్ట్గా పోదు, అది నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ జనాలు ఈజీగా అట్రాక్ట్ చేయదు అన్నట్టు. సో పోదు. ఎవరైనా వెళ్ళినా కానీ వాస్తు తప్పు ఉంది అని అంటే నో వన్ విల్ టేక్. సో కరెక్షన్ అయిన వాస్తు అయితే ఓనర్స్ కరెక్షన్ చేస్తారు, కరెక్షన్ లేని వాస్తు రెంటల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు. కొన్ని వీధి పోట్లు ఉంటాయి, అవి ఎవరికి వర్కౌట్ అవ్వవు, కొంతమందికే వర్కౌట్ అవుతూ ఉంటాయి. అది మనం చెప్పలేము, అది మనం టెస్ట్ చేస్తే తప్ప చెప్పలేము అది. సో వీధి పోట్లు ఉన్నాయి, ఎవరు తీసుకోరు. టూలెట్స్ అట్లనే ఉంటాయి, ఎవరో ఒకరు తీసుకుంటారు. నేను ఎక్స్పీరియన్స్లో అబ్జర్వ్ చేసింది, అవి టూలెట్ అట్లనే ఉంటాయి, షాప్స్ కానీ అవి కానీ. ఎవరైనా తీసుకున్నా కానీ ఏమవుతుంది అని అంటే 5-6 మంత్లో మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. రేర్ కేసులో చూసినా అసలుకి వీధి పోట్లలో ఐదర్ 0 ఉంటారు లేకపోతే స్టార్ ఉంటారు. సో కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కలిసి వస్తుంది, చాలా కలిసి వస్తుంది. మా హౌస్ నియర్ బైలో వీధి పోటు ఉంది, అది ఫుల్లీ వీధి పోటు. ఎవరు కూడా 1-2 months కంటే ఎక్కువ ఉండకపోతుండే రెంట్లో. బట్ ఏంటంటే ఒక అతను వచ్చిండు, ఈయన కూడా వెళ్ళిపోతాడు అనుకున్నా. బట్ అతనికి ఎట్లా అంటే బిజినెస్ అనేది టాప్ ఎండ్లో వస్తుంది, హోటల్ పెడతా ఉంటారు అన్నట్టు. అంతకుముందు ప్రీవియస్ హోటల్ పెట్టిన వాళ్ళందరూ క్లోజ్ చేసేసుకున్నాం. బట్ ఇతనికి ఎంత టర్న్ ఓవర్ అవుతుందని అంటే మా ఏరియాలో ఎవరికి లేదు అంతగానో బిజినెస్, ఆయనకు టర్న్ ఓవర్ అవుతుంది. ఆయనకు వర్కౌట్ అయింది అది వీధిపోటు. అట్లా వీధిపోటు అయినా వర్కౌట్ అయిందని చెప్పేసి ఆయన నిలగొట్టేసి వేరే వాళ్ళు ఆక్యుపై చేసినాక ఆయన వర్కౌట్ అవ్వదు. అది వాళ్ళ ఆస్ట్రాలజీ వీటన్నిటి మీద బేసే ఉంటుంది, కొంతవరకు ఆ ప్రభావం కూడా ఉంటుంది. అండ్ మనం చేసిన కర్మ ఫలితాలు అవి అని అంటారు కదా, మనం చేసిన మంచి ఇవి కూడా మనం ఆదుకుంటూ ఉంటాయి అన్నట్టు. మరి వంశీ గారు, ఇప్పుడు అసలు నిజంగా కరెక్షన్స్ చేయటానికి అసలు స్కోప్ ఉంటుందా వాస్తులో? ఉంటే అసలు ఎలాంటి కరెక్షన్స్ చేస్తారు? జనరల్గా ఏంటంటే ఫస్ట్ మనము ఇల్లుని చూసిన తర్వాత అన్ని ప్లేస్మెంట్స్, అంటే మేము పంచభూతాలు అని చెప్పా కదా, అవన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేవో చూస్తాం. ఒకవేళ ప్రాపర్గా లేవు అనుకోండి కరెక్షన్ చేయలేము దాన్ని, సో తీసేయండి అని చెప్తాం.
అంటే నేను చెప్పా కదా 100 మార్క్స్ అని చెప్పా 100కి ఎన్ని మార్క్స్ ఇస్తున్నామని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ వచ్చేసి అంటే ఈశాన్యంలో పెట్టారు అనుకోండి, ఈశాన్యం అనేది వాటర్ ఎలిమెంట్. సో నార్త్ ఈస్ట్ అనేది వాటర్ ఎలిమెంట్. సో ఆగ్నేయం అంటే నథింగ్ బట్ ఫైర్ ఎలిమెంట్. ఈ ఫైర్ ఎలిమెంట్ తీసుకొచ్చి ఈశాన్యంలో పెట్టారు అనుకోండి, దానికి ఏం కరెక్షన్స్ ఉండవు. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను 100 మార్క్స్లో నేను 50 మార్క్స్ ఇస్తాను ఇంటికి. సో 50 మార్క్స్ నేను 100 చేయాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు రీప్లేస్ దట్ వన్. 100% అది రీప్లేస్ చేయాల్సిందే. సో కొన్ని నాన్ కరెక్టివ్ ఏది కూడా కరెక్షన్ అనేది ఉండదు. స్టార్టింగ్ స్టెప్లోనే మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాలి. కరెక్షన్స్ అనేవి మీరు వెళ్ళొద్దు. కరెక్షన్స్ వెళ్ళడం వల్ల మీకు ఫైనాన్షియల్ కూడా లాస్ అవుతారు. అంటే మనీ ఇన్వెస్ట్మెంట్ రీప్లేస్మెంట్స్ కానీ మెటీరియల్ వేస్ట్ కానీ అన్నీ వేస్ట్ అవుతూ ఉంటాయి. సో అదే ముందు జాగ్రత్తతో ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఎవ్రీథింగ్ విల్ గుడ్. సో కరెక్షన్స్ అనేవి మ్యాక్సిమం రిస్ట్రిక్ట్ చేస్తాం. కానీ రేర్ కేసెస్లో మనం చూస్తాం అది అవుతుందా అవ్వదా, లేకపోతే మన రియల్ టైం ఎర్రర్స్ కొన్ని ఉంటాయి. ఆ ఎర్రర్స్ బట్టి మనం చేయవచ్చా లేదా అనేది చెప్తాం. సో కరెక్షన్స్ ఉండకుండా ఉంటేనే బాగుంటుంది, కానీ కరెక్షన్స్ అయితే మనం చేయలేము. పర్సంటేజ్ బట్టి చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండో తప్పు ఉంది అంటే ఉచ్చ స్థలం నీచ స్థలం అంటే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పా. నీచ స్థలం అంటే నెగిటివ్ ఎనర్జీ సైడ్ విండో ఉందనుకోండి ఎగ్జాంపుల్, అంత మంచిగానే ఉంది, ఆ డోర్ అనేది కొద్దిగా తప్పు ఉంది లైట్గా. సో దానివల్ల 2-3 మార్కులు పడిపోతాయి. దానికోసం మనం రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. అదే విండో అనేది మొత్తం నీచ స్థానంలో ఉంది, దాన్ని రీప్లేస్ చేయమని చెప్తాం. కరెక్షన్స్ అయితే మనం ఇంపాసిబుల్, పర్ఫెక్ట్గా ఉండాలి. కరెక్షన్స్ అయితే మనం పాసిబుల్, రికమెండ్ చేయం కూడా. ఓకే. మరి ఇప్పుడు నేను మార్కెట్లో చాలా వింటున్నాను, కొంతమంది ఇన్స్టాగ్రామ్లలో వాటిలో మీ ఇంటికి వస్తాము, మేము మీ హౌస్ విజిట్ చేసేస్తాము ఫ్రీగా, మేము కరెక్షన్స్ చేసేస్తాము ఆల్రెడీ మీరు ఉన్న ప్లేస్లోనే, ఇట్లా ఫేక్ ఇవి ఇచ్చి ఆ వన్ టైం డబ్బుల కోసం వస్తున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు వేసేసుకుంటున్నారు. అది నిజంగా దాని ఎఫెక్ట్ పడుతుందా లేదో కూడా వాళ్ళు ఎవరు తిరిగి చూడట్లేదు. అసలు ఈ ఫేక్ ఇవి ఏంటి మరి? అంటే జనరల్గా ఏంటంటే మార్కెట్లో ఏదో ఒకటి పట్టుకొని అంటే జనాలను మోసం చేసి మనీ కలెక్ట్ చేయాలని చెప్పేసి ఒక పాయింట్లో ఉంది చాలా మటుకి. చాలామంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు టాయిలెట్ తప్పు ఉంది కాబట్టి వాళ్ళు ఎలిమెంట్స్ అమ్ముకుంటారు. అరే ఈ టాయిలెట్లో ఈ చెట్టు పెట్టు, ఓకే, నీకు నెగిటివ్ ఎనర్జీ, ఆ ఎనర్జీ దానివల్ల మీకు న్యూట్రలైజ్ అయిపోతుంది. లేదు అనుకోండి టాయిలెట్ కమోడ్ ఉంటుంది, కమోడ్ చుట్టూ ఎల్లో కలర్ టేప్ కొట్టేసాయి, పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు కిచెన్ ఆగ్నేయం ఉంది, ఆగ్నేయంలో అంటే మనము ఈశాన్యంలో అంటే నార్త్ ఈస్ట్లో కిచెన్ తీసుకొచ్చి పెట్టినాం. అది ప్లేస్మెంట్ రాంగ్ ఉంది కాబట్టి నువ్వు ఈ ఈశాన్యానికి బ్లూ కలర్ పెయింట్ వేసేసుకో, 0 అయిపోతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే ఇవి గ్రంథాలలో ఎక్కడ లేదు. మనం పూర్వకాలం మనం వాస్తు బుక్స్ చదివాం అనుకోండి, కలర్సే లేవు. అప్పుడు ఏం చేసేటోళ్ళు జస్ట్ పేడ ఉంటుంది కదా కౌడంగ్, దాన్ని అలికేవాళ్ళు అంతే. తర్వాత సున్నం వచ్చింది, వైట్ వాష్, తర్వాత ఇప్పుడు కలర్స్ వచ్చినాయి. ఇప్పుడు మన టాయిలెట్స్కి చుట్టూ ఎల్లో టేప్ వేయండి, ఇది న్యూట్రలైజ్ అయిపోద్ది అని చెప్పేసి అవన్నీ ఫేక్ అన్నట్టు. సో ఇప్పుడు డోర్ ఉంది, తప్పు ఉంది, అది తప్పు ఉండగా వాడు ఏం చేస్తాడంటే ఒక బెల్ తీసుకొస్తాడు, బెల్ ఇక్కడ పెట్టేసి ఈ బెల్ పెట్టడం వల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. అది పాసిబుల్ ఉండదు. కొంతమంది నేను కూడా చూస్తూ ఉంటాను, డోర్ ఉంటుంది కదా, డోర్ ఫ్రేమ్ మీద ఏదో ఒకటి స్టిక్కర్ అతక పెట్టేసి, సో ఆ నెగిటివ్ ప్లేస్లో ఉన్న స్టిక్కర్ అతక పెట్టేసేయండి, పాజిటివ్ అయిపోద్ది ఇలా అని చెప్పేసి అంటారు. మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటి అని అంటే యూట్యూబ్లలో వాళ్ళ సెల్ఫ్ వీడియోస్ తీసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళతో ఫీడ్బ్యాక్స్ తీసుకోవడము అలా చేస్తూ ఉంటారు అన్నట్టు. బట్ ఏంటంటే రియల్ టైంలో నేను అబ్జర్వ్ చేస్తాను, అది నేను ఐడెంటిఫై చేయగలుగుతా ఎవరు మిస్టేక్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో కరెక్షన్స్ అనేవి పాసిబుల్ ఉండవు. సో ఇనిషియల్ స్టేజ్లోనే మీరు ఇరాడికేట్ చేసుకొని ప్రాపర్గా చేసుకొని సరిపోతుంది. వంశీ గారు, అసలు మీరు ఇప్పుడు ఒక స్టార్టింగ్ దీనిలోనే మీరు ఒక వాస్తు కన్సల్టేషన్కి వెళ్ళారు, ఒక మంచి వాస్తు స్ట్రక్చర్ ఇచ్చారు, వాళ్ళు ఇది చేసుకున్నారు, చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే చేశారు. సో ఎగ్జాక్ట్గా ఎంత టైం తర్వాత దీని ఇంపాక్ట్ వాళ్ళకి ఎఫెక్ట్ తెలుస్తుంది? సో ఏంటి అని అంటే వాస్తు ఇంపాక్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కొంటున్నారు, ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చినారు, దాని ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది మీ పైన స్టార్టింగ్ నుంచి. అది నీది అని అనుకున్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ కానీ గుడ్ నెగిటివ్ కానీ ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు అడ్వాన్స్ ఇచ్చకుండా ముందే మీరు చూసుకున్నాక యూ హ్యావ్ టు పే ద అడ్వాన్స్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్వాన్స్ ఇచ్చారు, అందులో వాస్తు మిస్టేక్స్ ఉన్నాయి, దాని ఇంపాక్ట్ డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడి వరకు తీసుకెళ్తో తెలియదు, బట్ ఆ ఇంపాక్ట్ అనేది 25 years దాకా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఒక పేరెంట్ ఉన్నాడు, ఇల్లు కొన్నాడు,
సో అతని గ్రహాలన్నీ పాజిటివ్గా ఉన్నాయి, అతను కోటీశ్వరుడు అవ్వాలి. ఈ వాస్తు నెగిటివ్ ఉండడం వల్ల, ఈ నెగిటివ్ పవర్ వల్ల అతను కోటీశ్వరుడు 25 years వరకు. 25 years నుంచి హీ విల్ స్టార్ట్, అంటే వాస్తు అనేది న్యూట్రలైజ్ అవుతుంది. న్యూట్రలైజ్ అయిపోయినప్పుడు మళ్ళీ ఈయన 25th year నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ అవుతుంది, అప్వర్డ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ చేంజెస్ చేసారు అనుకోండి, మళ్ళీ స్టార్ట్ ఫ్రమ్ 0. మీరు ముట్టవద్దు, ఎలా ఉందో ఇల్లు అలాగే ఉండండి. 25 years కానీ న్యూట్రలైజ్ అవుతుంది. ఇప్పుడు ఇలాగే ఉంది, ఏం చేంజెస్ చేయలేం. ఇవన్నీ వాస్తు మిస్టేక్స్ ఉన్నాయి. 25 years తర్వాత మీకు పని చేయదు, దాని ఇంపాక్ట్ ఉండదు, వాస్తు ఇంపాక్ట్. అది మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కున్నారు, మళ్ళీ అలా స్టార్ట్ అవుతుంది, పేరు చేంజ్ అయినా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీదే ఇదే ఇంట్లో ఉంటున్నారు, 25 yearsకి న్యూట్రలైజ్ అవుతుంది. 25 years తర్వాత మీకు న్యూట్రలైజ్ అయిపోతుంది. 25 years వరకు ఇంపాక్ట్ ఉంటుంది. ఇల్లు మీరు అమ్మేసినారు, అగైన్ ఆ పర్సన్కి day 1 నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 25 years దాకా చూపిస్తుంది దాని ఇంపాక్ట్ అనేది. మరి ఇప్పుడు చూసుకుంటే మన హిందూ ధర్మంలో వాస్తు అనేది ఎప్పటి నుంచో ఉంది. అండ్ పోను దాని ఇంపార్టెన్స్ ఇప్పుడు చూస్తే కనుక, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే జనాలకి ఇంకా అవగాహన ఎక్కువైంది, దాని ఇంపార్టెన్స్ తెలిసింది. చాలామంది వాస్తు పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎలాంటి చేంజెస్ అబ్జర్వ్ చేశారు అసలు ప్యాటర్న్? అంటే హ్యూమన్ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయ్యి కూడా వచ్చింది. అంటే మనము అంటే మనం పూర్వకాలం, అంటే మనుషులు పుట్టినప్పుడు చూస్తే వాళ్ళకు ఇల్లు అనేది ఏమి ఉండకపోతుండే, జస్ట్ చేయడం చెట్ల మీద ఉంటుండే. సో తర్వాత ఏం చేసినారు, కేవ్స్ అంటే కొండల కింద ఉండడం స్టార్ట్ చేసినారు. తర్వాత హట్లోకి షిఫ్ట్ అయినారు. తర్వాత హట్ తీసేసి దాని మీద పెంకుటిల్లు వేసుకోవడం స్టార్ట్ చేశారు. తర్వాత రేకులు వచ్చినాయి, తర్వాత స్లాబ్లు వచ్చినాయి, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చింది, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది, సెకండ్ ఫ్లోర్ వచ్చింది, ఇప్పుడు 50 floors, 60 floors, 70 floors అనేది వచ్చాయన్నమాట. సో ఇది రివల్యూషన్. సో వాస్తుని సిచ్యువేషన్ బట్టి, అంటే సిచ్యువేషన్ బట్టి కాదు, ఆ ప్రాపర్ యూటిలైజేషన్ బట్టి చేంజ్ అవ్వకుండా వచ్చింది. సో మనం పూర్వకాలం చూసుకున్నాం అనుకోండి, సెంటర్ డోర్స్ ఉంటుండే, సెంటర్ విండోస్ ఉంటుండే, అటు ఇటు విండో ఉంటుండే, డోర్ ఉంటుండే, అటు ఇటు విండో ఉంటుండే. మీరు అబ్జర్వ్ చేస్తే పాతకాలంలో ఇంకోటి ఏంటంటే డోర్ ఉంటుండే, అటు ఇటు దీపాలు పెట్టుకోవడానికి గూడులు ఉంటుండే, మీరు అబ్జర్వ్ చేసి ఉండే. సో ఏంటంటే అప్పుడు సెంటర్ డోర్స్ ఎందుకు పెట్టుకుంటుండే అప్పుడు అని అంటే, అప్పుడు లైటింగ్ లేదు, మనకు ఫ్యాన్స్ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, గాలి లేదు. సో ఇప్పుడు నేను చెప్పాను పాజిటివ్స్, అంటే ఒక లైన్లో తీసుకున్నాము, ఉచ్చస్థలం నీచస్థలం 2 ఉంటాయి. సో ఉచ్చస్థలంలో పెట్టుకోవాలి అనుకుంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్నర్లో మనం డోర్ పెట్టినాం అనుకోండి, రిమైనింగ్ కార్నర్లో లైటింగ్ రాకపోతుండే, ఎయిర్ ఫ్లో రాకపోతుండే. ఎక్కడైతే విండో ఉందో, డోర్ కానీ విండో కానీ ఉందో, అక్కడ మాత్రం మనకు ఫ్లో అనేది ఉంటుండే. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే సెంటర్లో పెట్టేటోళ్ళు, రూమ్కి సెంటర్లో పెట్టేటోళ్ళు. సో ఎయిర్ ఫ్లో అనేది వచ్చేది. ఎయిర్ అండ్ లైట్ ఇంపార్టెంట్ ఉండడానికి. సో అప్పుడు ఏం చేసేటోళ్ళు అంటే సెంటర్ మీద బేస్ చేసుకొని ఇల్లు నడిచేది అన్నట్టు. సెంటర్లో డోర్లు పెట్టేటోళ్ళు, డోర్ ఎదురుగా ఆపోజిట్ విండో పెట్టేటోళ్ళు, సెంటర్లో ఉండేటి అని. మళ్ళీ మీకు బ్రహ్మస్థానం అంటాం, అంటే గచ్చు, మీ ఇంటి చుట్టూలో మధ్యలో గచ్చు ఉంటుంది, లోపల. అందులో మన స్నానాలు కానీ అవి చేస్తుండే. ప్రీవియస్ మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటంటే అది ఓపెన్ టు స్కై ఉంటుండే, అంటే ఆ లైటింగ్ అనేది స్కై నుంచి మన బ్రహ్మస్థానం ఏదైతే సెంటర్ది, అందులో లైటింగ్ పడి స్ప్లిట్ అవుతుండే అన్నట్టు. అంటే ప్రతి ఒక్క మూలకి లైటింగ్ వచ్చేటట్టు, లైటింగ్ అండ్ ఎయిర్ ఫ్లో ప్రతి ఒక్క కార్నర్కి వెళ్ళేటట్టు డిజైన్ చేస్తాం. బట్ ఇప్పుడు ఏమైపోయింది, రెవల్యూషన్ ప్రకారంగా మొత్తం చేంజ్ అయ్యి వచ్చింది. ఇప్పుడు ఫర్నిచర్లు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు మీరు కరెక్ట్ ఒక వాల్ ఉంది, వాల్లో మధ్యలో డోర్ పెట్టారు అనుకోండి, టీవీ ఎక్కడ పెట్టుకోలేరు మీరు. సో ఇటు పెట్టుకుందామంటే ఇటు ఒక విండో ఉంటుంది, ఇటు సైడ్ పెట్టుకుందాం ఇటు ఒక విండో ఉంటుంది, మధ్యలో మీకు టీవీ పెట్టుకునే ప్లేసే ఉండదు, మీరు పెట్టుకోలేరు టీవీని. సో అందుకని ఏం చేసినాం అని అంటే, ఇప్పుడు ప్రాపర్ ఉచ్చస్థలాన్ని షిఫ్ట్ చేసినాం. అప్పుడేమో సెంటర్లో పెట్టేటోళ్ళు అన్నట్టు, అంటే ఉచ్చస్థలానికి నీచస్థలం, అంటే పాజిటివ్ సైడ్కి నెగిటివ్ సైడ్కి సెంటర్లో పెట్టేటోళ్ళు. ఇప్పుడు ఏం చేసినామంటే కంప్లీట్లీ పాజిటివ్ సైడ్ తీసుకొచ్చినాం. సో తీసుకొచ్చేసి అంటే ప్రాపర్ ఉచ్చస్థలం, అంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో డోర్స్ పెట్టడం, దాని పక్కన విండోస్ పెట్టడం అనేది జరిగింది అన్నట్టు. ఇలా రెవల్యూషన్ జరిగింది అన్నట్టు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనకు బ్రహ్మస్థానం అంటే సెంటర్లో ఓపెన్ అని చెప్పాను కదా, అది లేదు ఇప్పుడు. సో ప్రీవియస్ దాంట్లో మ్యాండేటరీ మెన్షన్ చేసేటోళ్ళు. మళ్ళీ లైటింగ్ ఉండకపోతుండే, లైటింగ్ ఉండకుండా ఏం చేస్తుండే, అటు ఇటు డోర్కి అటు ఇటుగా దీపాలు పెట్టుకోవడానికి ప్లేస్ వదిలేవాళ్ళు. కరెక్ట్. సో మళ్ళీ ఇంకొకటి ఏంది, బావిలు కానీ ఇవి ఏంటి అని అంటే మన ఓపెన్ చేయగానే మన డోర్ ముందర ఉంటుండే అన్నట్టు. సో అలా వెళ్ళి పడిపోయేటోళ్ళు. సో అందుకని చెప్పేసి బావి ఉండద్దు, డోర్ ఎదురుగా అని చెప్పేసి చెప్పేటోళ్ళు. ఇప్పుడు అని అంటే ఒక కార్నర్ తీసుకొచ్చేసి క్లోజ్ చేసినాం. ఇప్పుడు అన్నీ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని తీసుకునేటట్టు పాజిటివ్ సైడే మనము పరిగెత్తుతున్నాం అన్నట్టు. ఏదైనా ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ ఎలిమెంట్ నుంచి మనం పాజిటివ్ వస్తుందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. వంశీ గారు,
నిజంగా అసలు వాస్తు వల్ల ఈ బిజినెస్కి, హెల్త్కి, వెల్త్కి, హ్యాపీనెస్కి ఇంపాక్ట్ ఉంటుందా అసలు? 100% అండి. అంటే ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారు అంటే అన్నిట్లోకి ఒక వాస్తు సేమే. అంటే ఇప్పుడు రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ దాని యూసేజ్ బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇండస్ట్రీకి తగ్గట్టుగా మనం అనలైజ్ చేసుకొని ప్లేస్మెంట్ చేస్తాము. రెసిడెన్షియల్కి ఆబ్వియస్గా మనము స్టార్టింగ్ నుంచి రా వాస్తు అనేది రెసిడెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఉన్నాం. సో రెసిడెన్షియల్ వాస్తుని మనం మాడిఫై చేసుకుంటూ ఇండస్ట్రియల్ వాస్తు కన్వర్ట్ చేసాం. సో దాని ఇంప్లిమెంటేషన్. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒక్కొక్క దానికి సూచిస్తూ ఉంటుంది మనకు వాస్తులో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేర్ కేస్ ఉంది, అందరు క్లాక్ వైజ్ తిరగాలి అంటారు. జనరల్ వాస్తు ప్రకారం ఏంటంటే క్లాక్ వైజ్ తిరగాలి. అంటే మీరు మెట్లు ఎక్కేటప్పుడు ఇలా ఎక్కేసి రైట్ సైడ్ తిరిగి మళ్ళీ రైట్ సైడ్ తిరుగుతాం అన్నట్టు క్లాక్ వైజ్. చాలామంది ఏం చేస్తారంటే యాంటీ క్లాక్ వైజ్ పెడతారు, వెళ్ళేసి యాంటీ క్లాక్ వైజ్ పెడతారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హార్ట్ పేషెంట్స్. ఎందుకు అది అంటే సైంటిఫిక్గా మనం రొటేట్ చేసేటప్పుడు మన హార్ట్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో మనం క్లాక్ వైజ్ తిరిగినప్పుడు హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది మనకి. సో అందుకని చెప్పి గుడి మనము చుట్టూ ప్రదక్షిణ చేస్తాం, క్లాక్ వైజ్ చేస్తాం. మీరు 4 కార్నర్స్ ఉంటాయి కదా, రొటేషన్ అయ్యేటప్పుడు మీరు రైట్ సైడ్ తిరుగుకుంటూ వెళ్తాం, రైట్ తిరుగుతూ ఉంటాం. యాంటీ క్లాక్ వైజ్ లెఫ్ట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. అదే హార్ట్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి ఇంకా ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఒక చిన్న ప్లేస్మెంట్, అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా, ఆ ప్లేస్మెంట్ వల్ల హార్ట్ పేషెంట్స్ ఉంటారు. సో అంటే వాస్తు నథింగ్ బట్ మన యూసేజ్, మన కంఫర్ట్ అండ్ మన యాక్సెసిబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాస్తు ఇస్ నథింగ్ బట్ పంచభూతాలు అని చెప్పా. అంటే లైట్, ఎయిర్ బంద్ చేసినాం. ఒక రూమ్లో ఉన్న ఒక వ్యక్తిని కూర్చోబెట్టేసి కిటికీలు బంద్ చేసి ఏసీ పెట్టేసి సన్లైట్ లేదు ఏం లేదు మొత్తం ఫుల్ షెడ్ ఆన్ చేసారు అనుకోండి, కరెక్ట్ ఒక 1-2 ఇయర్స్లో అతను షెడ్కి వెళ్ళిపోతాడు. ఎందుకు? సో సన్లైట్ ఉండదు, వెంటిలేషన్ లేదు, ఎయిర్ ఫ్లో లేదు. ఇప్పుడు మనం ఎంత ఎయిర్ కానీ ఎంత లైటింగ్ కానీ అంత ప్రాపర్గా ఉందనుకో మన మైండ్ కూడా పీస్ఫుల్గా వర్క్ చేస్తుంది. కరెక్ట్, అవును. సో ఇండస్ట్రీ కానీ ఇదన్నీ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మనం కంఫర్టబుల్గా స్పేషియస్గా మన మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. అదే ఇప్పుడు మనం కూర్చున్నాం చుట్టూ అంతా డిస్టర్బ్డ్ థింగ్స్ పెట్టుకున్నాం, మన మైండ్ వర్క్ చేయదు. సో ఇవన్నిట్లను ఒక ప్రాపర్ ప్లేస్మెంట్లో పెట్టుకున్నాం అనుకోండి, నీ మైండ్ బాగున్నప్పుడే నీ హెల్త్ బాగుంటుంది, నీ బిజినెస్ రన్ అవుతుంది. కరెక్ట్. అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క దాంతో సింక్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు సన్లైట్ లేదు, నువ్వు వాళ్ళ తింటావు, క్రిములు ఉంటాయి, చనిపోవు అవి. అంటే మన బ్యాక్టీరియా కానీ ఇవి చనిపోయినప్పుడు ఏమైతే మనం వాటిని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ అక్కడ అదే డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాం, అదే కన్జ్యూమ్ చేస్తాం, సన్లైట్ పడదు. సో మళ్ళీ క్రిములు చనిపోవు. అలా యూసేజ్లో ఏమవుతుంది, హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. హెల్త్ ఖరాబ్ అవ్వని ఇతను ఎర్న్ చేసిన మనీ మొత్తం హాస్పిటల్ చుట్టూ పెట్టాలి. అంతే కదా. సో మైండ్ పీస్ఫుల్గా ఉండదు, పీస్ఫుల్గా అయినప్పుడు బిజినెస్ రన్ చేయలేడు. సో అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడే హెల్త్ బాగుంటుంది, మైండ్ సెట్ బాగుంటుంది, రిలేషన్స్ బాగుంటాయి. చీకట్లో ఉన్నాం, ఇరిటేషన్గా ఉన్నాం, నా ఇరిటేషన్ ఎదుటోళ్ళ మీద అరుస్తుంది. సో మన వైఫ్ మీద కానీ మన పేరెంట్స్ మీద కానీ అరుస్తూ ఉంటాం, అంటే మన మైండ్ పీస్ఫుల్ అయినప్పుడు. అదే ఇంపాక్ట్ అందరి దగ్గర ఉంటుంది, అందరు అరుచుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఏంటంటే అన్ని ప్రాపర్గా అన్ని ఫ్లోస్ అన్ని అదే ఎనర్జీ అంటున్నాం, పాజిటివ్ ఎనర్జీ అని చెప్పారు కదా. సన్లైట్ పాజిటివ్గా, ఎయిర్ని పాజిటివ్గా, ఫైర్ని పాజిటివ్గా, అన్నిట్లో పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి, ఎవ్రీథింగ్ విల్ గెట్ పాజిటివ్. ట్రూ. నాకు ఇందాక మీరు అంటుంటే నాకు గుర్తొచ్చింది ఒక ఫన్నీ ఇదేంటంటే, ఇన్స్టాగ్రామ్లో ఒక ఆయన చెప్తున్నాడు, హస్బెండ్ అండ్ వైఫ్ కొట్టుకుంటున్నారంటే అది వాళ్ళ ఈగో ప్రాబ్లం కాదు, జస్ట్ ఆ కార్నర్ని సెట్ చేయండి, వాళ్ళిద్దరు సెట్ అయిపోతారు అని. దిస్ ఇస్ రియల్లీ, దాని ఇంపాక్ట్ నిజంగా ఉంటుందా? అంటే ఇప్పుడు ఆ కార్నర్ అనేది ఏముందనేది చూసుకోవాలి. ఓకే. సో అది నథింగ్ బట్ డిస్టర్బింగ్ థింగ్స్. సో ఒక బెడ్ మీద ఉన్నప్పుడు, అంటే మన బెడ్లో ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ, ఆ వైబ్రేషన్స్, ఆ నెగిటివ్ ఉన్నాయనుకోండి, ఆబ్వియస్గా ఇతను చిరాకు పడతాడు. సో వైఫ్ మీద చిరాకు పడుతుంది, సైమల్టేనియస్గా వైఫ్ కూడా హస్బెండ్ మీద చిరాకు పడుతుంది, క్లాషెస్ వస్తాయి. సో అది ఇంపాక్ట్ అన్నట్టు. సో అక్కడ ఏం ప్లేస్మెంట్ ఉంది అనేది మనం ఒకసారి కన్సిడర్ చేసుకోవాలి. అంటే ప్రాపర్గా ఉన్నాయా లేవా. ఇప్పుడు ఏంటంటే రీచెస్ కోసం ఏం చెప్తారంటే అది ఇది ఉంది కాబట్టి నీకు ఫ్యామిలీలో గొడవలు అవుతాయి ఇది అని చెప్పి చెప్తా ఉంటారు. ఎక్కడో ఇంట్లో గొడవలు అవుతుంటే వాళ్ళ షాప్కి వచ్చి కరెక్షన్స్ చేసేసుకోండి, దీనివల్ల మీకు ఇంట్లో ఇంపాక్ట్ పడుతుంది అంటున్నారు. అది ఏంటంటే ఓన్ సెల్ఫ్ మార్కెటింగ్ అన్నట్టు అది. సో అలా చెప్పినప్పుడు ఏంటంటే అంటే అందరు అప్రోచ్ అవుతారు అన్న పాయింట్లో సో అలా చేస్తున్నారు. కానీ అది మనం ప్రాపర్గా అనలైజ్ చేయాలి. అందుకని చెప్పాను, ప్రాపర్ వాస్తు ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయినప్పుడు ప్రాపర్గా ఉంటాయి అన్నీ.
సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారు, భయపడిస్తూ ఉంటారు అన్నట్టు. అరే నువ్వు ఈడబెట్టినావు చచ్చిపోతావు, రేపు పొద్దుగల వరకు చనిపోతావు అది అని చెప్పి చెప్తారు. బట్ ఉంటుంది ఇంపాక్ట్, అది కరెక్టా కాదో కానీ వీళ్ళు భయపడించుడు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ థింగ్ భయపడిస్తారు, సెకండ్ థింగ్ నాలెడ్జ్ లేకుండా కూడా చెప్తారు. అంటే నేను చాలా దగ్గర వెళ్ళాం, ఎవరో వచ్చి వాస్తు ఎక్స్పర్ట్ని పిలిచాము, వాళ్ళకి 20,000 25,000 ఇచ్చామండి, పిలిచాము, ఈ కరెక్షన్ చేసాము, మొత్తం అన్ని తప్పులే ఉంటాయి. సో మళ్ళీ మేము వెళ్ళేసి అరే ఇది కాదు ఇలా చేసుకోండి, ఇది ప్రాపర్గా ఉంటుందండి. మళ్ళీ క్లయింట్స్ అనే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని నమ్మరు, అతనే నమ్ముతారు. నమ్మినప్పుడు నేను ఏమని చెప్తా అంటే మీరు హార్డ్ అండ్ మనీ, అది మీ ఇష్టం. ఇప్పుడు కరెక్ట్ నేను చెప్తున్నా, నేను కరెక్ట్ చెప్పినప్పుడు మీరు వెళ్ళి ఇంకో 2-3 వెరిఫై చేయండి. ఇప్పుడు నేను ఇది తప్పు అని చెప్పా, నా నమ్మకండి, నేను చెప్పా అతను కరెక్ట్ అని చెప్పిండు. సో మీరు ఏం చేయండి అంటే ఒక 2-3 వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, ఇది ఇక్కడ చేయొచ్చా అయితే తప్పు అన్నట్టు కరెక్ట్ అన్న. అప్పుడు 4 ఏం చెప్పారో వినండి. సో 4లో మీకు ముగ్గురు నేను చెప్పినట్టే చెప్తారు. సో యూ గో విత్ దట్. అది మీ డిసిజన్, ఒక ప్రాపర్ డిసిజన్. మీ లైఫే కాదు, మీ ఆఫ్ స్ప్రింగ్స్ అంటే ఫర్దర్ జనరేషన్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మీరు ఒక డిసిజన్ ప్రాపర్ తీసుకున్నప్పుడు మీ వంశాలు బాగుంటాయి. ఒక రాంగ్ డిసిజన్ వంశాలు మొత్తం జీరోకి వెళ్ళిపోతారు. సో ప్రాపర్గా మనము ప్రాపర్ ఎక్స్పర్ట్ని పట్టుకొని ప్రాపర్ జెన్యున్ పర్సన్ని పట్టుకోవడం ఇంపార్టెంట్. సో ఫేక్గా చెప్పడము, రీచ్ ఉంది కదా అని అప్రోచ్ అవ్వడం కాదు. జెన్యున్ పర్సన్స్ ఎంతవరకు జెన్యున్ ఉన్నారు, ఎంతవరకు మనం ట్రస్ట్ చేయగలుగుతామని చూసుకొని ముందడికెళ్తే సరిపోతుంది. ఈ కొంతమంది ఏంటంటే కబర్డ్స్ ఈ షేడ్లో, అల్మారా మీకు గ్రే ఉండకూడదు. యూజువలీ స్టీల్ అల్మారాస్ అన్నీ యూజువలీ మనకి గ్రే టింజ్లోనే ఇస్తారు, అసలు గ్రే ఉండొద్దు మీకు. ఇలాంటి ఒక మిస్కన్సెప్షన్స్ అన్నిటినీ, బట్ దానివల్ల ఏమైపోతుందంటే వాస్తు మీద చాలా ఒక తప్పుడు అభిప్రాయం వచ్చేసింది సగం మంది జనాల్లో. ఇంకోటి ఏంటంటే రీచెస్ కోసం మీరు అన్నట్టు నెగిటివ్ ఇది ఇస్తున్నారు, బట్ వాళ్ళ దగ్గరికి తిరిగి ఆ క్లయింట్ వెళ్ళట్లేదు. ఓవరాల్గా ఈ వాస్తు స్పెషలిస్ట్లు అనగానే ఇట్స్ అ మిక్స్డ్ ఇదిలాగా అయిపోయింది. అసలు ఎలా ఇది చేస్తారు దీన్ని? సో మీరు అన్నారు కలర్స్ ఇన్ వాస్తు. సో జనరల్గా ఏంటి అని అంటే మనం పూర్వం కలర్స్ లేవు. సో చెప్పినట్టుగా సో ప్రీవియస్గా ఏం చేసేటోళ్ళు, ఇటుకలు పెట్టేసేటోళ్ళు, అంటే స్టోన్స్, ఇల్లు కట్టుకునేటప్పుడు స్టోన్స్ ఫస్ట్ చెక్కలు అవి పెట్టుకునేటోళ్ళు. తర్వాత అది తీసేసి స్టోన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే స్టార్ట్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ ఆకులు పరచడము, రూఫింగ్ ప్లేస్లో అలా చేశారు. తర్వాత ఏం చేసినారు, సో వాటర్ ప్రాబ్లం అవన్నీ ఉండేటప్పుడు ప్లాస్టింగ్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత ఏం చేయడం స్టార్ట్ చేశారు, కలర్స్ ఏం లేకపోతుండే, పేడ ఉంటుండే కదా అంటే మన కౌడంగా, దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత ఏమైంది, వైట్ వాష్ వచ్చింది, సున్నం అని చెప్పేసి తెల్ల సున్నం కొట్టేటోళ్ళు. మన కలర్సే లేవు అసలు, ఓన్లీ వైట్ తప్ప. సో సున్నం వచ్చింది. తర్వాత రాను అన్ని కలర్స్ వచ్చేసినాయి మార్కెట్లో. సో రియల్ వాస్తులో కలర్స్ లేదు. సో కలర్స్ ఎప్పుడు మనం ఏంటి అని అంటే మనం సైకలాజికల్గా ఇంపాక్ట్ అనేది చూసుకోవాలి. కలర్స్ ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీకటి రూమ్ ఉందనుకోండి, అందులో డార్క్ కలర్ వేస్తే ఇంకా డార్క్ కనబడుతుంది, అందులో మీరు ఉండలేరు. ఉంటే అది మైండ్లో స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. మీరు ఇరిటేట్ అవ్వడము, చికాక్ అవ్వడము, సైకోలేక బిహేవ్ చేస్తారు ఎవరైనా కానీ ఆ చీకట్లో. మీకు లైట్ కలర్స్ ప్రిఫర్ చేయాలి ఎప్పుడైనా కానీ. సో కొద్ది లైట్ ఉన్నా అది ఎక్కువ లైట్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆరెంజ్ కలరు, బ్లూ కలర్లో ఇలాంటివి యూజ్ చేయొద్దు ఇప్పుడు కూడా. యూ హ్యావ్ టు గో విత్ లైట్. బ్లూలో లైట్, పింక్లో లైట్, రెడ్లో లైట్. ఇవన్నిటికంటే యూ కెన్ గో విత్ ద క్రీమ్, ఎవర్ గ్రీన్ క్రీమ్. అదేంటి అని అంటే మీ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంచుతుంది ఎప్పుడు. సో లైటింగ్ కానీ ఏదన్నా కానీ కామ్ ఉంటుంది. ఇవన్నీ లైటింగ్ అన్ని ఇంపాక్ట్, లైటింగ్ పడ్డ యాంపుల్గా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ డార్క్ కలర్స్ ఏంటి అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, దీంట్లో ఏంటి అని అంటే కిచెన్ ఉంది, కిచెన్ ఆగ్నేయం అంటాం. ఆగ్నేయంలో మీరు ఫైర్ ముట్టించినప్పుడు ఏ కలర్స్ వస్తాయి, ఆరెంజ్ కలర్ వస్తుంది, బ్లూ కలర్ వస్తుంది. సో మీరు ఆరెంజ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ కిచెన్కి వేసేసేయండి, ఇలా చెప్తూ ఉంటారు అన్నట్టు. అది ఇప్పుడు మనం ఈశాన్యం పోయినాం అంటే వాటర్ ఎలిమెంట్, వాటర్కి బ్లూ కలర్ ఉంటుంది, బ్లూ కలర్ వేసేసేయండి. సో ఇలా వాళ్ళ ఇమాజినరీగా చెప్తూ ఉంటారు అన్నట్టు. యూ షుడ్ నాట్ డూ లైక్ దట్. సో నువ్వు ఒక రూమ్లో ఒక కలర్ ఉంది, ఇంకో రూమ్లో ఒక కలర్ ఉంటప్పుడు డైరెక్ట్ మీరు కలర్ ఏరియా షిఫ్ట్ అయిపోయేటప్పటికి మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇరిటేషన్ పిచ్చిగా ఉంటారు. నేను రియల్ టైంలో సైకలాజికల్గా నేను అబ్జర్వ్ చేసింది. సో ఏంటి అని అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏ కలర్ అని వేసుకోండి, దట్ షుడ్ రిఫ్లెక్ట్ లైట్, యాంపుల్ ఆఫ్ లైట్. మీకు లైట్ అనేది ఎక్కువ ఎన్హాన్స్ చేయాలి,
అని చెప్పి చెప్తూ ఉంటాం అన్నట్టు. సో అందుకే మోస్ట్ ప్రాబ్లం నేను ఏం చెప్తానంటే లైట్ కలర్, క్రీమ్ కలర్లో వెళ్ళిపోండి లోపల మొత్తం. సో బాల్కనీస్ ఇవన్నీ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే అది యాక్సెబుల్ ఏరియా, అందరూ అది మెయింటైన్ చేయలేము ఎక్కువ కాబట్టి, సో యూ కెన్ ప్రిఫర్ డార్క్ అని చెప్తాం అనమాట. సో ఫర్ మెయింటెనెన్స్ పర్పస్. కానీ మీరు అందులో కూడా లైట్ వేసి యూ గెట్ ఫుల్లీ లైట్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. బట్ మనం అక్కడ పాసిబుల్ ఉండదు. ఇక మనము బాల్కనీస్లో దీంట్లో మనం లైట్ కలర్స్ వేస్తే ఎవ్రీ 6 monthsకి పెయింటింగ్ వేయాల్సి వస్తుంది. అందుకని వీ ఆస్ దెమ్ టు గో ఫర్ డార్క్. బట్ ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కంఫర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ షుడ్ గో విత్ క్రీమ్ లైటర్ కలర్స్ విచ్ రిఫ్లెక్ట్ లైట్స్. వంశీ గారు, మీకు యాజ్ అ వాస్తు స్పెషలిస్ట్ మీకు మంచి ఎక్స్పీరియన్సెస్ ఉండే ఉంటాయి డెఫినెట్గా క్లయింట్స్తో. వాట్ ఆర్ యువర్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్? సో క్లయింట్స్ చాలా హ్యాపీ ఫీల్ అయినాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఏంటంటే మనకు సౌత్ వెస్ట్ అంటే నైరుతి అని అంటాము, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హౌస్లో చాలా ఇంపార్టెంట్ అది. ఓకే. సో ఎందుకనంటే అక్కడ ఎవరు ఉండాలి అని అంటే ఇంటి మీద ఎవరైతే ఎవరి మీద ఆధారపడైతే ఇల్లు నడుస్తుందో వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మన మమ్మీ డాడీ ఉన్నారు, వాళ్ళకి ఆ ప్లేస్ ఇస్తాం అన్నాడు, మనం చిన్నగా ఉంటాం. సో ఏమవుతుంది, వాళ్ళ మీద ఫ్యామిలీ మొత్తం నడుస్తుంది. సో ఆ రూమ్ అనేది ఎంటీ ఉండదు ఎప్పుడైనా కానీ. ఎవరైతే అంటే 1-2 months ఎంటీ ఉంటే ఏం కాదు కానీ కంటిన్యూగా ఎంటీ ఉండదు. సో అయితే నేను ఒక క్లయింట్ హౌస్ విజిట్ చేశాను అన్నట్టు. అయితే వెళ్ళినప్పుడు ఏంటంటే మొత్తం అన్ని నెగిటివ్ సైన్స్ ఉన్నాయి. అంటే ఏదైనా వెళ్ళినా కానీ మొత్తం నెగిటివ్ రావడము, దెబ్బలు తాకడము, ఏదో నెగిటివ్ గోస్ట్ ఉన్నది అని చెప్పేసి ఫీల్ అవ్వడం అట్లా సెన్స్ అవుతూ ఉన్నాడు అన్నమాట. సో అప్పుడు విజిట్ చేసినాం, ఇట్లా వచ్చినప్పటి నుంచి నెగిటివ్ ఉంది సార్, మొత్తం ఏమైనా దయ్యాలు ఉన్నాయా అది ఇది అని చెప్పేసి ఏమన్నా అంటే ఫస్ట్ మనం ఏమంటామంటే ట్రాక్ అడుగుతాం. ఎవరన్నా సూసైడ్ చేసుకున్నారా, లేదు బరెల్ గ్రౌండ్స్ ఏమైనా ఉన్నాయా అంతకుముందు ఈ కట్టినప్పుడు, లేకపోతే కొంతమంది ఏంటంటే అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ కానీ చనిపోతే అగ్రికల్చర్లో పెడతారు. సో ఇప్పుడు ఇవన్నీ అగ్రికల్చర్ ఫీల్డ్స్ హైదరాబాద్ మొత్తం. బట్ ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం కాంక్రీట్ అయిపోయింది, అంటే హౌసెస్తో నిండిపోయినాయి. సో ఏదో ఒక ప్లేస్లో బరీలు చేసి ఉంటారు. సో అట్లా ఏమన్నా ఉండొచ్చు అన్న పాయింట్లో అనుకుని ఉంటే సో విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే సౌత్ వెస్ట్ ఏదైతే ఉందో అది ఎంటీ ఉంది. అంటే వాళ్ళ పేరెంట్స్ పక్క రూమ్లో వండుకుంటున్నారు. సో మెయిన్ వచ్చేసి వాళ్ళ కొడుకుకి ఇచ్చినారు. ఆయన ఏం ఎర్నింగ్ కాదు, ఆయన అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటున్నాడు. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో ఒకళ్ళ బెడ్రూమ్లోకి ఇంకొకరు వెళ్ళారు. సో మన పేరెంట్స్ బెడ్రూమ్లోకి మనం వెళ్ళినా కానీ మళ్ళీ వచ్చేస్తాం. సో అలా వాళ్ళ కొడుకుకి ఇచ్చారు కాబట్టి అతనేం ఎర్నింగ్ కాదు, యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్ తీసుకోవాలి. సో వాళ్ళ కొడుకు వచ్చేసి ఆస్ట్రేలియా చదువుకోవడానికి వెళ్ళిండు, వాళ్ళు రావట్లేదు. 1-2 years 3-4 years అయింది. అది నెగిటివ్ ఉంది. ఆ సౌత్ వెస్ట్లో మనం ఆక్యుపై చేయలేము అనుకోండి, నెగిటివ్ ఎనర్జీ వచ్చి ఆక్యుపై అవుతుంది. సో ఒక దయ్యం కానీ ఏదన్నా ఒకటి నెగిటివ్ ఎనర్జీ అది. సో అది వచ్చి ఆక్యుపై అవుతుంది. సో నేను ఏమని చెప్పానంటే అది ఎంటీ ఉంది, ఇది మా కొడుకుదని చెప్పారు. సార్ ఇది ఇమీడియట్గా మీరు ఆక్యుపై చేయండి, అది మీరు ఉండండి. ఎవరైనా కానీ 1-2 months ఉంటే ఓకే. ఇప్పుడు వాళ్ళ సన్నది రూము 1-2 months అవుతుంది, రిటర్న్ అవుతాడు, ఏం కాదు. కానీ అది ఎంటీ పెట్టిర్రు అనుకోండి ప్రాబ్లం అవుతుంది. సో మీరు వెళ్ళి ఆక్యుపై చేయండి, కానీ మొత్తానికి దన్మని వెళ్ళి ఆక్యుపై చేయకండి, అది మీకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పాను. అంటే మీరు పడుకున్నప్పుడు ఎవరో వచ్చి కూర్చున్నట్టు చెస్ట్ మీద అలా ఫీల్ అవుతారు, మీరు వెళ్ళి ఆక్యుపై చేయకండి. అవసరమైతే మేము మీ ఫ్యామిలీని కూడా కిల్ చేసేస్తాం ఆ నెగిటివ్ ఎనర్జీ. సో నెగిటివ్ ఎనర్జీ దయ్యం అని కాదు, నెగిటివ్ ఎనర్జీ. సో అది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అది ఎవరైతే దాన్ని ఆక్యుపై చేయాలనుకుందో వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అందుకని ఏం చెప్పానంటే ఫస్ట్ వెళ్ళండి, కొద్ది టైం స్పెండ్ చేయండి, అది ఒకటి చూడడం ఇది ఒకటి చూడడం, మళ్ళీ వెళ్ళిపోండి ఆ రూమ్లో నుంచి. సో మళ్ళీ వెళ్ళండి, ఒక 1 hour పడుకోండి, నెగిటివ్ సెన్స్ ఫీల్ అవుతారు పక్కా. సెన్స్ ఫీల్ అని చెప్పండి అని చెప్పి మళ్ళీ బయటకు రండి, మళ్ళీ ఇంకో రోజు వెళ్ళండి, 2 hours వెళ్ళి పడుకోండి. అట్లా ఒక 24 hours చేయండి. ఆ 24 hours 48 hours చేయండి, స్కిప్ చేయండి, అలా మెల్లగా ఆక్యుపై చేయండి. సో నీ బాడీ కూడా ఏంటంటే అది హ్యాబిచువేట్ అయిపోతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ. ఒకటేసారి మీరు వెళ్ళి ఆక్యుపై చేసినప్పుడు మాత్రం ట్రబుల్ ఫీల్ అవుతుంది. సార్ కూడా ఏమని చెప్పారంటే నేను వెళ్ళినప్పుడు అరే భయం వేస్తుంది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అని అంటే, సార్ నేను చెప్పినందుక తెలియదు సార్, మీరు చెప్పినందుక తెలియదు, లేకపోతే నేను ఫీల్ అవుతున్నా తెలియదు అని చెప్పి. సో డెఫినెట్లీ యూ విల్ ఫీల్ నెగిటివ్ సెన్స్ అని చెప్పాను. సో మెల్లగా మీరు ఆక్యుపై చేయండి అని చెప్పాను. తర్వాత ఎవ్రీథింగ్ పాజిటివ్గా సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దెన్ తర్వాత చాలా రోజుల తర్వాత కాల్ చేసేయమని చెప్పాడంటే, సార్ ఎవ్రీథింగ్ సెట్ అయింది సార్, పాజిటివ్ ఫీల్ అవుతున్నాం, మనశ్శాంతిగా ఉంది. అంతకుముందు ఏదో తెలియని బాధ, ఏదో క్రిడ్జ్లో ఉండే, నెగిటివ్లో, డిప్రెషన్లో ఉండే, ఇప్పుడు పాజిటివ్గా
కొద్ది టైం పట్టింది బట్ వీ హ్యావ్ సెటిల్డ్ సార్, బాగుంది అని చెప్పేసి చెప్పారు. అది ఆ క్లయింట్ని నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో ఒక నెగిటివిటీలోంచి వాళ్ళని మీరు ఒక పాజిటివ్ జోన్లోకి తీసుకుని రాగలిగారంటే డెఫినెట్లీ దట్స్ అ గుడ్ అచీవ్మెంట్ ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్యలో మీకు బాగా నవ్వుకునే ఫన్నీయెస్ట్ ఇది అబౌట్ వాస్తు వాట్ యూ కేమ్ అక్రాస్? సో జనరల్గా ఏంటి అని అంటే ఇష్టం వచ్చిన మాట్లాడ వాళ్ళది రీల్స్ అనేటివి వైరల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం జెన్యున్గా చెప్పే వాళ్ళ రీల్స్ చూసినాం అనుకోండి, కొంతమంది వాస్తు ఎక్స్పర్ట్ నేను ఫాలో అవుతూ ఉంటాను, అరే వాళ్ళు ఏం చెప్తున్నా, కరెక్ట్ చెప్తున్నారు, రాంగ్ చెప్తారు, మంచిగా చెప్తారు, రా వాస్తు చెప్తారు, వాళ్ళ వ్యూస్ ఉండవు, షేర్స్ ఉండవు. సో జనరల్గా ఏంటి అని అంటే ఒక అతను ఉంటాడు ఇన్స్టాగ్రామ్లో. సో జనరల్గా ఇన్స్టాగ్రామ్ని కొద్దిగా రూల్ చేస్తుంది ఇద్దరు అన్నట్టు. ఒక అతను ఏం చేస్తాడంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ బల్బు పెట్టు, ఇప్పుడు నైరుతి దోషం ఉంది, ఆరెంజ్ కలర్ బల్బు పెట్టు, రేకి టాయిలెట్లో బ్లూ కలర్ బల్బు పెట్టు, సో టాయిలెట్లో వచ్చేసి మన శాండ్ రాక్ ఉంటుంది కదా అది పెట్టు, ఒక బిందె పెట్టేసి అందులో ఉప్పు పోసేసి పెట్టు, సో సెటిల్ అయిపోతుంది. అరే ఈ గోడకి ఏంది నేను పింక్ కలర్ ఏమని చెప్పాను కదా, అరే కర్టెన్స్ కూడా పింక్ వేయాలి నువ్వు అని చెప్పేసి చెప్తా ఉంటా. అదొక ఫన్నీ థింగ్ అనిపించింది. మళ్ళీ ఇంకొకటి ఏమనుకుంటే అతను మిర్రర్స్ అవి అమ్ముతూ ఉంటాడు అన్నట్టు. ఇంకొకటి ఏం చెప్తుంటా, మీకు ఏ పనైనా సరే కావాలనుకుంటున్నారా చేతి మీద నంబర్స్ రాస్తాడు, 7 2 3 4 5 6 ఇవన్నీ మొత్తం చేతి నిండా, మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మొత్తం చేతి నిండా మొత్తం నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటాడు అన్నట్టు అతను. సో ఎవరు వెళ్ళినా కానీ అంత పాజిటివ్ రావాలి, బిజినెస్కి డబ్బు కోసం మనీ అట్రాక్ట్ చేస్తుందని చెప్పేసి నంబర్స్ రాయడము. లేదంటే ఒక బీరో ఉంది, బీరోలకి నీకు మనీ రావాలి అని అంటే ఒక నంబర్ రాసి నంబర్ స్టిక్కర్ ఉంటుంది అతని దగ్గర ఇన్బిల్ట్గా, స్టిక్కర్ అతక పెట్టేసి 200 రూపీస్ తీసుకుంటాడు. సో అలా అదే ఫన్నీయెస్ట్ థింగ్ అన్నట్టు. సో అలా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే బిందెలు అమ్ముకుంటున్నారు, ఇవి వాస్తు బిందెలు, సో ఇందులో మీరు గోల్డ్ కానీ ఏమన్నా స్టోర్ చేసుకోవాలి అని చెప్పేసి అప్పుడు మీకు డబ్బులు అట్రాక్ట్ అవుతాయి, ఆ లంక బిందె లేక. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో అలా వాళ్ళు పెడతా ఉంటున్నారు అన్నట్టు. సో ఇది ఫన్నీయెస్ట్ థింగ్ అన్నట్టు నేను చూసి. గుడ్. ఈ ఎంటైర్ ఇంటర్వ్యూలో చాలా ఫన్ అండ్ మోస్ట్ ఇన్ఫర్మేటివ్ ఆస్పెక్ట్స్ మీరు చాలా మటుకు కవర్ చేయడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ కూడా, ఒక ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ కూడా. మీరు డెఫినెట్గా మీతో ఫర్దర్గా వెళ్ళి ఈ సిరీస్ కంటిన్యూ చేసి ఇంకా మంచి మంచి ఫన్ ఫీల్డ్ ఇంటర్వ్యూస్ చేద్దామని మీరు ఆశిస్తున్నాను. డెఫినెట్లీ అండి, మన వ్యూయర్స్కి ఫన్తో పాటు నాలెడ్జ్ అండ్ రియల్ టైంలో ఏంటి అసలు నిజం ఏంటి అనేది మన ఛానల్ త్రూగా మనము డెఫినెట్గా మనము ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తాము. సో మార్కెట్లో కూడా ఫేక్ వాస్తు ఎక్స్పర్ట్స్, ఫేక్ అంటే జీరో నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్, ఆర్కిటెక్ట్ స్ట్రక్చర్ చాలామంది ఉన్నారు. సో మనం ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇచ్చేసి, అవగాహన ఇచ్చేసి మన వ్యూవర్స్ని కూడా ఎడ్యుకేట్ చేద్దాం ఫర్దర్గా. డెఫినెట్గా మీ సపోర్ట్ నాకు ఉంటుంది, నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి నేను. థ్యాంక్ యూ వంశీ గారు. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.